నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను కృష్ణా జిల్లాలో జన్మించాను. కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఒక సైనిక్ స్కూలు వస్తుందని తెలిసి నా అంతటికి నేనే స్వచ్ఛందంగా విద్యాభారత్ దగ్గరికి వెళ్ళి, మీరు మా జిల్లాలో పెడుతున్నారు, మీకు ఎటువంటి సహకారం అయినా నా వంతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను స్వచ్ఛందంగా ఒక కార్యకర్తగా ముందుకు వచ్చి దీనికి సహకరిస్తున్నాను. గతంలో నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు స్థాపించడంలో, డెంటల్ కళాశాలలు స్థాపించడంలో కొంత ప్రవేశం ఉండటం, అలాగే ఈ సైనిక్ స్కూలు నా జీవిత లక్ష్యం. అప్పట్లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఉంది. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాంట్లో చేరాలని ప్రయత్నం చేశాను. నా వల్ల కాలేదు, వెళ్ళలేకపోయాను. కనీసం భావితరాల విద్యార్థులకు ఇప్పుడు ఈ సైనిక్ స్కూలు కేవలం కృష్ణా జిల్లా వారికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలకే కాక తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూలు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 రక్షణ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఒకటి కోరుకొండలో 1962లో పెట్టారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి నియోజకవర్గంలో, ఆ పీలేరు నియోజకవర్గంలో కలికిరిలో పెట్టించారు. 2 ప్రభుత్వ రంగ సైనిక్ స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్లో. మూడవది నెల్లూరులో కృష్ణపట్నం సమీపంలో అదాని వాళ్ళు స్థాపించారు. ఇది 4వది అవుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 2 ప్రభుత్వ 2 ప్రైవేట్ సైనిక్ స్కూళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరూ కూడా స్థానికత ఉంటుంది. విద్యాభారతి వారు 3 రాష్ట్రాలకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న లింగం సుధాకర్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉండే 4 సైనిక్ స్కూళ్ళు నా సహచర బృందంలో ఇక్కడ శంకర్రావు గారు ఉన్నారు, వారు ఈ కమిటీలో ఉన్నారు. వారు కూడా సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థి. వారిని తీసుకుని కోరుకొండ, నెల్లూరు, కలికిరి, మధ్యప్రదేశ్లో మన్సూర్, గుజరాత్ ఇలా పలు సైనిక్ స్కూల్ని అధ్యయనం చేసి, ప్రభుత్వ రంగ స్కూళ్ళు అలాగే ప్రైవేట్ రంగంలో నిర్వహిస్తున్న స్కూళ్ళను కూడా అధ్యయనం చేసి ఒక కార్యకర్తగా నా వంతు సేవ అందించడానికి ఒక తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఈ సైనిక్ స్కూల్ రావడం అనేది ఎంతో గర్వకారణం. ఈ విద్యాభారతి తరపున దాదాపు 3 రాష్ట్రాల్లో లింగం సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 700 స్కూళ్ళు ఉన్న ఈ సైనిక్ స్కూల్ పెట్టడంలో ఎంతో ఆనందం అందరికీ కలిగింది. పైగా ఇదంతా కూడా దాతల కృషి. సిబిఆర్ ప్రసాద్ గారు ఎంతో పెద్ద మనసుతో 8 ఎకరాల భూమి, 2,50,000 చదరపు అడుగుల భవనాలు, ఈ రోజున చూస్తే ఈరోజు మార్కెట్ విలువ చూస్తే దాదాపు 50 కోట్ల విలువ ఉండే మరి విరాళం ఇవ్వటం అనేది ఒక విశేషం. అటువంటప్పుడు చాలామంది దాతలు ముందుకొస్తున్నారు. మేము దాతలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణలో ఉండే విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఇతర దేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులు కూడా ఈ సైనిక్ స్కూల్కి విశేషమైన విరాళాలు అందించి దీన్ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్ళాలనే సంకల్పంతో లింగం సుధాకర్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్ళటం, ప్రతి పనిలో కూడా సిబిఆర్ ప్రసాద్ గారు ఈ కృష్ణా జిల్లాలో బట్లపెనమరు గ్రామంలో అందరూ గొప్ప వ్యక్తులే ఉంటారు. పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని రూపొందించిన వ్యక్తి ఆ బట్లపెనమరు గ్రామం. వారికి ఆ వాసన తగిలింది. సిబిఆర్ ప్రసాద్ గారు పెద్ద దాత. బిల్ క్లింటన్లా 97% తన ఆస్తిని మొత్తం సంపాదనను సమాజ వికాసం కోసం విరాళం ఇస్తూ భార్యకు 1%, కుమార్తెకి 2%కే పరిమితమై ఇంకా ఎన్నో ఆస్తులు ఉన్నాయి, వాటిని కూడా విరాళం రూపంలో అందించడానికి వారికి ఇంకొక సంకల్పం ఉంది. ఈ సైనిక్ స్కూల్ పక్కన మరొకటి ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్కూల్, సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ గర్ల్స్ పెట్టాలనే సంకల్పం కూడా ఉంది. అన్నీ కలిసి వస్తే వచ్చే విద్యా సంవత్సరానికి కేవలం ఆడపిల్లలకి ఈ సైనిక్ స్కూల్లో సైనిక శిక్షణతో పాటు గుర్రపు స్వారీలు, రైఫిల్ షూటింగు, విలువిద్య ఇలాంటి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, స్విమ్మింగ్తో పాటు వారి ఆకాంక్ష ఈ సైనిక్ స్కూల్ నుంచి
దేశంలో అంతర్జాతీయంలో క్రీడల్లో రాణించే విధంగా అన్నీ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలతో వాలీబాల్, ఖోఖో, హాకీ, ఫుట్బాల్, క్రికెట్ ఇలాంటి క్రీడలను ప్రోత్సహించి వారి ఆలోచన చాలా బాగా నచ్చింది నాకు. మనం మగపిల్లలు ఎలాగో కొట్టలేము, చైనా వాళ్ళతో మనం పోటీ పడలేము, కనుక ఆడపిల్లలను శిక్షణ ఇస్తే వాళ్ళు ఒలింపిక్స్లో రాణిస్తారని సిబిఆర్ స్పోర్ట్స్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇది అయిపోయిన తర్వాత నా వంతు కృషి ఒక వాలంటీర్గా స్వచ్ఛందంగా సిబిఆర్ ప్రసాద్ గారితో కలిసి స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చే విద్యా సంవత్సరానికి అక్కడ కేతనకొండ ఒక పవిత్రమైన భూమిగా తయారయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం. దాతలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ 4 సైనిక్ స్కూళ్ళలో 67% స్థానికులకి తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి కేటాయిస్తారు. మిగిలిన వాటికి ఈ 6వ తరగతి అడ్మిషన్లన్నీ కూడా ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ పరీక్ష ఏప్రిల్ 4న జరిగింది. మే మొదటి వారంలో ఫలితాలు వస్తాయి. కనీస మార్కులు వచ్చిన వారిని ఆఖరిలో స్పాట్ కౌన్సిలింగ్ అని జరుగుతుంది. మొదట వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాల వారు దీనికి అర్హత ఉంది. ఒక 6 రౌండ్లో వెబ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. లాస్ట్ రౌండ్ స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా మనం అడ్మిట్ చేసుకుని వాళ్ళకి పంపచ్చు. ఇక 5వ తరగతి కేవలం ఒకే ఒక కారణం వల్ల నిర్వహిస్తున్నాం. వాళ్ళు ఈ 5వ తరగతి చదివిన స్కూల్కి కోడ్ ఇస్తారు. ఎవరైతే మన ప్రాంగణంలో 5వ తరగతి చదువుతున్నారో ఈ సైనిక్ స్కూల్లో వాళ్ళకి 60% రిజర్వేషన్ ఉంటుంది. బయట స్కూల్ వాళ్ళు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్లో 300 మార్కులకు 260 వస్తే కానీ సీట్ రాదు. ఇక్కడ 5 చదివితే 130, 140 మార్కులు తక్కువ మార్కులు వచ్చిన స్థానిక రిజర్వేషన్, క్యాంపస్ రిజర్వేషన్ ఉన్నది కనుక 5వ తరగతి మాత్రమే సిబిఎస్ఈ నిర్వహించబడుతుంది. మిగతాదంతా కూడా 6 నుంచి 12 వరకు ఈ పిల్లలే పైకి వెళ్తారు. సైనిక్ స్కూల్ పరీక్ష రాయని వారికి 6వ తరగతిలో ప్రవేశం ఉండదు. కనీస మార్కులు సాధించుంటారు. ఫెయిల్ అయితే దాదాపు 3 లక్షల మంది పరీక్ష రాశారు. 3 లక్షల మందిలో దేశంలో ప్రస్తుతం ఉన్న 77, కొత్తగా మంజూరు కాబోతున్న అనదర్ 10, 15 అన్నీ కలిపి మొత్తం ఉన్నా కూడా 6000 సీట్లకు మించి సీట్లు లేవు కనుక ఇది ఈ రోజున చాలా ప్రతిష్టాత్మకమైన స్కూలుగా ఆవిర్భవించబోతూ ఉంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషించారు ఈ వార్త తెలిసి. వారి చేతుల మీదుగా వారు వచ్చి దీని కేంద్ర రక్షణ మంత్రితో శాఖతో ఆ మంత్రి గారితో రాజ్నాథ్ సింగ్ గారితో కలిసి ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది అమరావతికి చాలా దగ్గరలో ఉంటుంది. వైకుంఠాపురం బ్యారేజ్ వస్తే ఈ కేతనకొండ స్కూల్ అమరావతికి కేవలం 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే అక్కడ మూలపేటలో వచ్చే ఐకానిక్ బ్రిడ్జ్ నుంచి అమరావతికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక దాదాపు ఇప్పుడు గ్రేటర్ విజయవాడ పరిధిలోకి ఈ కేతనకొండ స్కూల్ కూడా వస్తుంది. అమరావతికి అతి సమీపంలో ఈ యొక్క స్కూలు ఉండబోతా ఉంది. ఈ కేతనకొండ సైనిక్ స్కూల్కి, నేతాజీ సైనిక్ స్కూల్కి మీరు విరాళాలు ఇచ్చి దీన్ని మరింత అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ పాత్రికేయులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.